మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుని ఉన్నతమైన మహాకృప మనకు తోడయ్యుండి మరలా ఈ ఫిబ్రవరి మాసంలో ఉపవాస కోడికలను ప్రారంభించుకోవటానికి దయగలిగిన దేవుడు ఈ మొదటి దినం పగటి వేళ ప్రభు సన్నిధిలో కూడి ఉన్న మీకు ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ చదువుబడిన లేఖన భాగాన్ని మరొకసారి మనం చదువుదాం. 142వ కీర్తన. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. చాలు. కీర్తనకారుడైన దావీదు మహారాజు దేవుని సన్నిధికి వచ్చి చాలా వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో ఇంతగా ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే, తరమబడుచున్న దినాలలో దావీదు గుహలో ఉండి దేవునికి మొరపెడుతున్నాడు. తనకు ఆధారమేమీ లేనప్పుడు, దిక్కు లేనప్పుడు, ఎవరి సహాయం కోరుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో గుహలో ఉండి ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా కుడి ప్రక్కన నిదానించి చూడు, నన్ను ఎరిగిన వాడు నాకు ఒక్కడైనను లేడయ్యా. అయ్యా, ఇప్పుడు నన్ను ఎరిగిన వాడవు నీవే. స్తోత్రం చెప్పండి. నన్ను ఎరిగిన వాడవు నీవే. నాకు ఆశ్రయమేమీ లేదు. ఇక నేను ప్రాణ భయంతో బ్రతుకుతున్నాను, తరమబడుచున్నాను. ఇంటి మీదనున్న ఒంటి పిచ్చుకోవలే నా జీవితం ఉంది. గువ్వ వల్లే మూలుగుచ్చు ఉన్నాను. నా పరిస్థితులు బాగోలేదు. ఇప్పుడు నాకు క్షేమాధారము దొరకట్లేదు. నువ్వు నాతో ఉంటేనే, నువ్వే నాకు ఆధారమైన దేవుడు అయ్యా. అయ్యా, నా కుడి ప్రక్కన నిదానించి చూడు. నానేవాడు నాకొక్కడు లేడయ్యా. నన్ను ఆదరించేవారు లేరు. నా పరిస్థితులు బాగోలేదు. ఇప్పుడు నేను నీ సహాయం కోరుకుంటున్నాను. నీవు తప్ప నాకు మరొక క్షేమాధారం ఏమీ లేదు అని దావీదు మహారాజు ఏడుస్తూ ఉన్నాడు. కన్నీరు పెట్టి గుండెలు బాదుకుంటూ కన్నీరు ముందుగా ఏడుస్తున్నాడు. ఎంత ఏడుపు ఏడుస్తున్నాడంటే దావీదు మహారాజు ఆ ఏడుపు ఎటువంటిదో తెలుసా? హోషేయ ప్రవక్త అంటాడు, యవన కాలములో పెనిమిటిని పోగొట్టుకున్న భార్య ఎంత ప్రలాపిస్తుందో చెప్పండి. దావీదు అంత ప్రలాపించినట్టు. స్తోత్రం చెప్పండి ఒకసారి దేవుడికి. యవన కాలములో పెనిమిటిని పోగొట్టుకున్న భార్య ఇంకా సుఖమేంటో సంతోషమేంటో తెలియక మునిపే, భార్య భర్తలు ఒకరికొకరు అర్థం చేసుకోక మునిపే, చనిపోయిన భర్తకు భార్య ఉంటుంది. ఆ యవనస్తురాలు ఎంత ఏడుస్తుందో అంతగా ఏడుస్తున్నాడు. ఎవరు? నిజమే. దేవుని బిడ్డలమైన మనము జీవితంలో ఆశీర్వాదం లేదను, మేలు జరగలేదను, స్వస్థత జరగలేదను, ఇంకేవేవో జరగలేదని ఏడ్చే కంటే విచిత్రం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి తాను ఉన్న పరిస్థితులను బట్టి ఏడవటం చాలా గొప్పది. బిడ్డలారా, ఎంత ఏడుపు అనుకున్నారు? ఒంటరి వాడై దిక్కులేని పరిస్థితుల్లో
లక్షల మంది సైన్యం కలిగిన వాడు, బలం కలిగిన వాడు, బలగం కలిగిన వాడు, సింహాన్ని ఎదిరించిన వాడు, సింహాన్ని చేల్చగలిగిన వాడు, ఎలుకబంటలు తరమగలిగిన వాడు, గొల్యాతును చంపగలిగిన వాడు, యుద్ధ శూరుడైన వాడు, పరాక్రమశాలి అయిన వాడు ఒంటరిగా గుహలో కూర్చుని ఏడుస్తూ 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 ఏడుస్తూ, దేవా నా కుడి ప్రక్కన నిదానించి చూడు, అయ్యా అయ్యా నన్ను ఎరిగిన వాడు నాకు ఒక్కడు కూడా లేడయ్యా, నా పరిస్థితి చూడయ్యా అని ఏడుస్తా ఉన్నాడు. బిడ్లారా, అంత ఏడ్చి గుండెలు బాదుకుంటే కన్న తండ్రి సంతోషిస్తాడా? ఎంత బాధపడ్డాడో దేవుడు. దావీదుకు విడుదల ఇవ్వటానికి, దావీదుకు మొదటి క్షేమాధారం మరలా ఇవ్వటానికి, దావీదును మరలా బలపరచడానికి, బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ మరలా దావీదు మీదకి బలముగా దిగివచ్చింది. దేవుని స్తోత్రం. ఈ యాత్ర కీర్తనలో ఒక అద్భుతమైన విషయాలు మనకు ఆధారం దొరుకుతాయి. ఈ యాత్ర కీర్తన మీరు కంటిన్యూగా చదువుతూ ఉంటే దావీదు జీవితం మనకు అర్థమవుతూ ఉంటుంది. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఏడవాలి, ఎటువంటి ఏడుపు ఏడవాలి, విశ్వాసం ఎందుకు ప్రార్థించాలి, ఇలాంటి ఉపవాస కూటాలు ఎందుకు పెట్టుకోవాలి, ఎవరి కోసం పెట్టుకోవాలి, ఈ ఉపవాస కూడికల్లో ఎటువంటి ప్రార్థన చేయాలి, అపోస్తలుడైన పౌలయ్య చెప్తాడు. చూద్దాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. అపోస్తలుడైన పౌలయ్య రాసిన కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం పొందారని సంతోషపడుతున్నాడు పౌలయ్య? చెప్పండి. మారు మనసు పొందారని పశ్చాత్తాపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు చెప్పండి, ఏం పొందుకున్నారు? మారు మనసు పొందారండి. తర్వాత ఏమన్నాడు? ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుట కై దైవ సిద్ధానుసారమైన దుఃఖపడితే, దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. దేవుని స్తోత్రం. ఇట్లాగా 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఒకటేమో శరీర సంబంధమైన దుఃఖం. శరీర సంబంధమైన దుఃఖము ఏం చేస్తుంది? కింద ఉంది కదా. శరీర సంబంధమైన దుఃఖం ఏం చేసుకొస్తుంది? మారు మనసు కలుగుద్దా? కలగదే. శరీర సంబంధమైన దుఃఖం వల్ల ప్రయోజనం లేదు. భర్త నిన్ను తిడితేనో, భర్త కొడితే దుఃఖపడితే ఏడుస్తావు, శరీర సంబంధమైన ఏడుపు. అత్తగారు ఏదన్నంటే ఏడుస్తావు, తోడుకోళ్ళు ఏదన్నంటే ఏడుస్తావు, పిల్లలు ఏదైనా మాట వినకపోతే ఏడుస్తావు, పక్క వాళ్ళు ఏదన్నంటే ఏడుస్తావు. అది శరీర సంబంధమైన దుఃఖము. అది మారు మనసును కలుగు చేయదు. శరీర సంబంధమైన దుఃఖము, దాని వలన ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ ఒక దుఃఖం ఉంది. ఏ దుఃఖం అది? దైవ సిద్ధానుసారమైన దుఃఖము మారు మనసును కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉపవాస కొడుకులకు వచ్చిన ప్రతి బిడ్డ చేయవలసిన దుఃఖం ఏంటో తెలుసా? దైవ సిద్ధానుసారమైన దుఃఖము ఎవరికైతే కలుగుతుందో వారి జీవితంలో ఏం కలుగుతుంది? మారు మనసు. మీరు అనొచ్చు, అయ్యా ఆల్రెడీ మేము మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, పరిశుద్ధతను పొంది,
క్రీస్తు రక్తంలో కడగబడి మీ ప్రభు కోసం బ్రతుకుతున్నాం కదా, పరిశుద్ధతలో బ్రతుకుతున్నాం కదా, విశ్వాసంలో బ్రతుకుతున్నాం కదా, రక్షణార్థమైన మారు మనసు కలిగి విశ్వాసంతో జీవిస్తున్నాం కదా. ఇదిగో మేము రక్షించబడ్డాము, పాపక్షమాపణ పొందాము, చాలా కాలం అయింది. ఇప్పుడు మరలా మాకు మారు మనసు ఏంటి? ఇప్పుడు మా జీవితానికి మరలా మారు మనసు ఏంటి? బిడ్డలారా, ప్రతి దినము ఆత్మ సంబంధమైన బిడ్డలు మనస్సాక్షిని కల్మషము లేకుండా ఏం చేయాలి? కడుక్కోవాలి. మారు మనసు ద్వారా కడుక్కోవాలి. ప్రతి దినము నీ మనసులో ఉన్న కల్మషాన్ని కడుక్కోవటం, నువ్వు మారు మనసు పొందుతూ ఉండాలి. ప్రభువుకు అంకితమైన నీవు నీ మనసు దినదినము అది నూతనపరచబడాలి అంటే ఆత్మ సంబంధమైన దుఃఖము నీకెంతో అవసరం. దావీదు ఆత్మ సంబంధమైన దుఃఖం కాదు అక్కడ. ఏ దుఃఖం అది? శరీర సంబంధమైన దుఃఖం. ఎందుకో తెలుసా? వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత దావీదు పాపము చేశాడు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు పాపం చేశాడు. వృద్ధాప్యంలో ఉన్నవాడు ఏడుస్తున్నాడు, ఇప్పుడు దుఃఖపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. నా ప్రభు బిడ్డలారా, ఆయన అంటాడయ్యా, నేను ఒంటరి వాడునై ఇంటి మీదున్న ఒంటరి పిచ్చుక వల్లే మూలుగుతున్నానయ్యా. భార్య పిల్లలు, కుటుంబము, సైన్యము, బలగముండి ఎందుకు ఒంటరి వాడు అయ్యావు? నువ్వెందుకు ఒంటరి వాడు అయ్యావు? ఇట్లారా, నీ అతిక్రమమే నిన్ను ఒంటరి వాడిగా చేస్తుంది. నీ అతిక్రమమే నిన్ను ఒంటరిదానిగా చేస్తుంది. నీ అవిధేయతే నిన్ను ఒంటరిదానిగా చేస్తుంది. నీ అవిధేయతే నిన్ను ఒంటరి వాడిగా చేస్తుంది. ప్రభు బిడ్డలారా, మంచి సాక్ష్య జీవితం కలిగిన వాడు, బలవంతుడైన వాడు, ఇశ్రాయేలు ప్రజలు గడగడగడ వణిగిపోతున్నారు. ఎవరిని బట్టి? గొల్యాతును చూసి. ఫిలిష్తీయుల నాయకుడు గొల్యాతు ఇశ్రాయేలు ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా చేసిన వాడు గొల్యాతు. అలాంటి వ్యక్తిని అవలేలగా దేవుని ఆత్మను పొందుకుని చంపిన దావీదు. నేను అంటాను, గొల్యాతును దావీదు రాజయ్యాక చంపాడా, రాజు కాక ముందు చంపాడా? చెప్పండి. ఎప్పుడు? రాజు అవ్వలేదప్పటికి. రాజు కాక ముందు గొల్యాతును చంపాడు. దేవుని దృష్టిలో చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇలాంటి అవనస్తుడు నాకు కావాలి. ఇలాంటి అవనస్తుడు సిరి కలిగిన వాడు, మంచి రచయిత, గాయకుడు, పరాక్రమం కలిగిన వాడు, ఇలాంటి వాడు, సింహం మీదే కలబడిన వాడు నాతో ఉంటే ఏదైనా చేయగలుగుతాడని పరిశుద్ధాత్మ దేవుడు దావీదు పేరట యుద్ధానికి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. దావీదు పక్షాన గొల్యాతును జయించటానికి కార్యం జరిగించాడు. బిడ్డలారా, దావీదు యవనస్తుడు, యవన ప్రాయములో ఉండే ఇశ్రాయేలు ప్రజలను నిద్ర లేకుండా చేసిన గొల్యాతును ఎవరిని బట్టి చంపాడు? చెప్పండి, ఎవరిని బట్టి? దేవుని ఆత్మ దాని మీద ఉంది. దేవుని ఆత్మ ఆయన మీద ఉంది కనుక పరిశుద్ధాత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ నీతో ఉంటే, పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా ఎటువంటి వ్యక్తితోనైనా పోరాడి గెలుస్తావు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? యెహోవా ఆత్మ బాలుడైన సమూయేలు మీదకి వచ్చింది కనుక బాలుడుగా ఉన్నప్పుడే ఎపోదును ధరించుకుని దేవుని సన్నిధిలో యాజకత్వాన్ని చేశాడు. దేవుని ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ ఉంటే బిడ్డలారా, దావీదు పాపము చేసినప్పుడు దేవుని ఆత్మ ఉందా, వెళ్ళిపోయిందా? ఇది ఒక ప్రశ్న మనకి. చాలా మంది రక్షించబడిన బిడ్డలో
మళ్ళా లోకంలో కలిసిపోతారు, చూశారు లోకంలో. అలాంటి వారు రక్షించబడిన దినాలలో దేవుని ఆత్మ వాళ్ళ మీద ఉంటుంది ఎవరైనా. కానీ వారు మరలా లోకం వైపు చూసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద నుండి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ వారి మీద పని చేయదు. అందుకే వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి తెలుసా? రక్షణ పొందక మునుపు ఉన్న దానికంటే రక్షణ పొందిన తర్వాత మరీ చెడ్డ మనసు వారి మీదకి వస్తుంది. ఎలాగంటే రోమా పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు వారిని తీసుకెళ్ళి ఒక మనసుకు అప్పగిస్తాడంట. ఏ మనసు అది? భ్రష్ట మనసు. ఇట్లా భ్రష్ట మనసుకు అప్పగించినప్పుడు ఆ భ్రష్ట మనసుకు అప్పగించబడిన వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళ కంటికి కనపడేది లోకమే తప్ప దేవుడు కనిపించడు. అందుకే వాళ్ళ జీవితాలు చాలా పతనానికి దగ్గరకు అవుతూ ఉంటాయి. అందుకే దావీదు పరిస్థితి కూడా పతనానికి దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు దేవుని పాదాల మీద పడి మరొకసారి అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను. అంటే ఎక్కడుందంట? పరిశుద్ధాత్మ నా దగ్గర ఉంది, పరిశుద్ధాత్మ నాలో లేదు, పరిశుద్ధాత్మ నా మీద లేదు. ఎక్కడుందంట? నా యొద్ద నుండి. అంటే నా దగ్గర నుంచి తీసేయకు. ఒప్పుకున్నాడు. యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు దావీదు వడిసెల్లో రాయి పట్టుకుని గొల్యాతును అవలీలగా చంపగలిగాడు. కానీ ఎప్పుడైతే తన జీవితంలో పాపం జరిగిందో, పొరపాటు జరిగిందో, ఇప్పుడు ఏడుస్తూ 51వ కీర్తనలు అంటాడయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి. అర్థమైంది. నా దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పండి. ఏ ఆత్మ దుఃఖాన్ని కలిగించేది? చెప్పండి. దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తారు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి చేయాల్సిన పని ఏంటో తెలుసా? దైవ సిద్ధానుసారమైన దుఃఖము వారిలో కలగాలి. ఇప్పుడు దావీదుకు కలిగింది ఏ దుఃఖమో తెలుసా? దైవ సిద్ధానుసారమైన దుఃఖం. ఇక ఆధారం ఏమి లేదు, రక్షించేవాడు లేడు. ఇటు చూసిన తరిమేవాడే ఉన్నాడు, కానీ దావీదును రక్షించేవాడు లేడు. ఇప్పుడు రక్షించేవాడి కోసం దావీదు తెరవబడిన కన్నులు కలిగిన వాడై ఎదుగుతూ ఏడుస్తున్నాడయ్యా, నా కుడి ప్రక్కన నిదానించి చూడయ్యా, నన్ను ఎరిగిన వాడు నాకు ఒక్కడైనను లేదయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరయ్యా. అందుకు పౌలయ్య ఇలాంటి పరిస్థితులు ఎత్తి చెప్తూ అంటాడు, దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. దేవుని స్తోత్రం. ఎవరైతే దైవ సిద్ధానుసారమైన దుఃఖం కలిగి ఉంటారో వారికి ఏం కలుగుతుందంట? రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. అదే శరీరానుసారమైన దుఃఖము నీకు మారు మనసును కలిగించదు. శరీరానుసారమైన దుఃఖము లోక సంబంధమైనది. అది దుఃఖమే కానీ, బాధే కానీ, ఏడ్పే కానీ అది దైవ సిద్ధానుసారమైనది కాదు.
శరీరానుసారంగా దుఃఖపడి ఏడ్చి భర్త కొట్టాడనో, ఆడబిడ్డ తిట్టిందనో, అత్తగారు సనిగిందనో, స్నేహితుడు ఏదన్నాడో బాధపడి ఏడ్చేది శరీర సంబంధమైన దుఃఖం. దాని వలన మనిషికి రక్షణార్థమైన మారు మనసు రాదు. కానీ ఏడవలసింది ఎప్పుడు తెలుసా? దైవ సిద్ధానుసారమైన దుఃఖం. దైవ సిద్ధానుసారమైన దుఃఖము ఎప్పుడు వస్తుందో తెలుసా? మరణ భయములు నిన్ను వెంటాడినప్పుడు. మరణ భయము నిన్ను వెంటాడినప్పుడు, మరణము నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, అప్పుడు గుండెలు బాదుకుంటా. అయ్యో అయ్యో, ఇక ఈ పరిస్థితుల నుంచి నన్ను తప్పించేవారు నాకెవరు లేరు, నువ్వేనయ్యా, నువ్వు తప్ప నన్ను తప్పించేవారు లేరు అని అప్పుడు హృదయపు లోతుల్లో నుంచి వెలుపుకి వచ్చే దుఃఖం ఉంటుంది. అది దైవ సిద్ధానుసారమైన దుఃఖం. ఆ దుఃఖమే చెప్పండి ఏం కలిగిస్తుంది? మారు మనసు, పరిపూర్ణమైన మారు మనసును కలిగిస్తుంది. అలాంటి మారు మనసు కలిగి ప్రభు బిడ్డలుగా మనం ఈ ఉపవాస దినాల్లో, ఈ నూతన సంవత్సరం, ఈ 2వ మాసంలో, ఈ 19వ తారీఖు నుంచి